కామ్రేడ్స్, ఇది ఒక చాలా అగ్ని పరీక్ష లాగా నన్ను మాట్లాడమని అధ్యక్ష వర్గం చెప్పింది. ఎందుకంటే సమయము చాలా ఎక్కువ అయిపోయింది. లంచ్ అవరు ప్రకటించేటువంటి ముగింపు సమయము. వాస్తవంగా POWPYL రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రులు అట్లాగే ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్ని సర్వే చేసినటువంటి సందర్భంలో అనేక సమస్యలు ఈ రెండు సంఘాల దృష్టికి రావడం అనేటువంటిది జరిగింది. శిరోమణి అక్క చెప్పినట్టుగా చాలా హాస్పిటళ్లలో కనీస సౌకర్యాలు లేవు, డాక్టర్స్ ఉండరు, ఏ వసతులు ఉండవు, మందుల కొరత విపరీతంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసేటువంటి డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకొని బయట ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని DMHOలు పట్టించుకోరు, ప్రభుత్వాలు పట్టించుకోవు. మనమందరం కూడా దాదాపుగా ఈ స్థాయిలో ఎన్ని మాట్లాడుకున్నా అన్ని పట్టణాలకు కూడా పల్లెలే పట్టుగొమ్మలు. వాస్తవంగా సంపద అంతా కూడా పల్లెల నుంచే సృష్టించబడి పట్టణాలకు వస్తుంటుంది. ఇవాళ పల్లెల్లో శ్రమ చేసేటువంటి పేద రైతుల కుటుంబాలు మనం మాట్లాడేటువంటి అన్ని విషయాలకి ఒక రకంగా మంటల్లో విసిరేసినటువంటి దేహం కాలుతున్నట్టుగా ఈ వైద్యము అందక వైద్యం చేయించుకునేటువంటి స్తోమత లేక కొద్దిమంది, వైద్యం కొద్దిగా ఏర్పడితే సమస్య దాన్ని ఆసరగా చేసుకొని అనేక ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి బలవుతున్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక చిన్న ఉదాహరణ ఖమ్మం జిల్లా ఉంది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణాన్ని తీసుకుంటే 90% కార్పొరేట్ హాస్పిటల్. ప్రతి హాస్పిటల్లో విపరీతమైనటువంటి దోపిడీ కొనసాగుతూ ఉంది. అదే కాకుండా వాళ్ళు ఉండేటువంటి ఇళ్ళని కూడా హాస్పిటల్గా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖమ్మంలో. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత ఖమ్మం బాగా పేరు పొందినటువంటి జిల్లా. ఆ జిల్లా పరిధిలోనే అనేక డివిజన్ సెంటర్లు, మండల్ సెంటర్లు, టోటల్గా ఏజెన్సీ, ట్రైబ్ ఏరియాస్ ఉంటాయి. ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టుగా మొత్తం PROల్ని పెట్టుకొని కబీలాలని గనక కోతలకి తరలించినటువంటి విధంగా ఇవాళ రోగుల్ని తరలించుకుంటూ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అనేక కార్పొరేట్ హాస్పిటళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అందుకనే సమాచారం చాలా మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ఉంది. దీని మీద భవిష్యత్తు కర్తవ్యాలు ఏమిటి అనేటువంటిది చాలా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి కాలంలో యువజన సంఘం, మహిళా సంఘమే కాదు, ఈ రాష్ట్రంలో వామపక్ష భావాలు కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సమస్య మీదనే ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే ఇంతకు ముందే మనకు వేదిక మీద కోదండరామ్ సార్ కానీ డాక్టర్ గారు కానీ మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపాలు ఉన్నాయి, అందుకే జబ్బులు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా వివరంగా చెప్పడమే కాకుండా ఆర్గానిక్ పంటల్ని పండించాలి, ఆర్గానిక్ ఆహారాన్ని మనం తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. వాస్తవమే. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాల్ని ఎలా నియంత్రించాలనేటువంటి దాని మీద మాత్రం వారు మాట్లాడలేదు. వాస్తవంగా వైద్యము, విద్య రెండు ఉచితంగా ఇస్తాననేటువంటిది అన్వేషణ చెప్పినట్టుగా రాజ్యాంగంలోనే రాయబడ్డది, కానీ ఎక్కడా ఉచితం లేదు. ఇవి రెండు మార్కెట్ అయిన తర్వాత, ఇవి రెండు కొనుగోలు చేయగలిగితేనే అందేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డ తర్వాతనే అనేక నష్టాలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని పాలకులు గుర్తించాలి, ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. ఇది ఒక అంశం అయితే, ఇక రెండో అంశం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ప్రతి పల్లెటూరు నుంచి పట్టణాల దాకా
చాలా చిన్న వయసులోనే విద్యార్థుల దశలోనే డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి గ్రామీణ ప్రాంతాలలో చాలా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చిన్న పిల్లలు కూడా, పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలు కూడా సిగరెట్లు తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది, గంజాయి సేవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న కాలంలో మరి దేశ భవిష్యత్తే అంధకారంలోకి నెట్టివేయబడేటువంటి అనేక పరిణామాలు వస్తున్నాయి. వాటిని నియంత్రించడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మనం ఇక్కడ బోర్డు బ్యానర్ పెట్టుకున్నాం. మనం ఏమంటున్నామంటే పిఓడబ్ల్యూపీవైఎల్గా ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలనేటువంటిది మన ఏకైక డిమాండ్. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ల దోపిడీని ప్రభుత్వ ఆధీనంలో అరికట్టాలనేటువంటిది మనం డిమాండ్. ఈ రెండు డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుతూ ఈ ఉద్యమము ఇది చివరిది కాదు, లేదా ఇది ముగింపు కాదు. ఇంతకుముందు అధ్యక్ష వర్గం చెప్పినట్టుగా హెల్త్ మినిస్టర్కి ఒక వినతి పత్రము ఇచ్చిన తర్వాత కూడా ఇది నియంత్రణలోకి వస్తుందని చెప్పి నేను భావించట్లేదు. రానున్న కాలంలో మరింత ఈ విషయాల మీదనే అందరం కూడా వామపక్ష భావాలు కలిగినటువంటి రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుందేమో అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నా. అదేవిధంగా మనము వివిధ జిల్లాలలో డివిజన్ సెంటర్లలో అంటే ఇక్కడికి హాజరైనటువంటి నాయకత్వం కూడా మహిళా సంఘం కానీ, యువజన సంఘం కానీ, రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, జిల్లా సెక్రటరీలు, అదేవిధంగా డివిజన్ సెక్రటరీలు, ఇట్లా ఒక స్థాయి కలిగినటువంటి క్యాడర్స్ కాబట్టి దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహనతోటి ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కల్పిస్తూ అడుగడుగున ప్రభుత్వాల్ని ప్రశ్నించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.